ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంభవించిన వరదలు, నష్టంపై అమిత్ షాకు వివరించారు. ఈ సందర్భంగా లేఖ అందించారు. భారీ వర్షాలు, వరదలతో 5,438 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు భట్టి, తుమ్మల. గతేడాది సంభవించిన వర్షాలతో 11,000 కోట్లు నష్టం సంభవించిందని, మొత్తం 16,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంభవించిన వరదలు, నష్టంపై అమిత్ షాకు వివరించారు. ఈ సందర్భంగా లేఖ అందించారు. భారీ వర్షాలు, వరదలతో 5,438 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు భట్టి, తుమ్మల. గతేడాది సంభవించిన వర్షాలతో 11,000 కోట్లు నష్టం జరిగిందని, మొత్తం 16,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంభవించిన వరదలు, నష్టంపై అమిత్ షాకు వివరించారు. ఈ సందర్భంగా లేఖ అందించారు. భారీ వర్షాలు, వరదలతో 5,438 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు భట్టి, తుమ్మల. గతేడాది సంభవించిన వర్షాలతో 11,000 కోట్లు నష్టం జరిగిందని, మొత్తం 16,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంభవించిన వరదలు, నష్టంపై అమిత్ షాకు వివరించారు. ఈ సందర్భంగా లేఖ అందించారు. భారీ వర్షాలు, వరదలతో 5,438 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు భట్టి, తుమ్మల. గతేడాది సంభవించిన వర్షాలతో 11,000 కోట్లు నష్టం జరిగిందని, మొత్తం 16,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, అమిత్ షాతో భట్టి, తుమ్మల భేటీ ఎలా జరిగింది? మెయిన్ గా వరద నష్టానికి సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక హాఫ్ అన్ అవర్ పాటు భేటీ జరిగింది. కీలకమైనటువంటి అంశాలు, ఎందుకంటే వర్షానికి సంబంధించి చాలా జిల్లాలు వరస్ట్ ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. చాలా వరకు ఇంట్లో మునిగిపోయినా కావచ్చు, లేకపోతే చాలా వరకు ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలు ఉన్నాయి. కాబట్టి వాటికి పునరావాసము, అలాగే కేంద్ర సహాయం సంబంధించి రెండు ప్రధాన అంశాలు. వాటికి సంబంధించి ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఎంత విడుదల చేసింది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత పెండింగ్ లో ఉంది. లాస్ట్ టైం సెప్టెంబర్ లో జరిగినటువంటి సుమారు 11,000 కోట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. సుమారు 5,018 కోట్ల వరకు నష్టం జరిగినట్టుగా అంచనా వేశారు. వాటిలో ఏ డిపార్ట్మెంట్ కి ఎంత జరిగింది ఏంటి అనే దానిపైన కొంత వివరాలు అయితే కేంద్ర ప్రభుత్వానికి అందించారు అమిత్ షాకి. ఆ సందర్భంలో కోట్లు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సంబంధించి సుమారు 7,780 కోట్ల నష్టం వాటినట్టుగా చెప్పారు. ఇంకా వాటితో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి 655 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి 1,025 కోట్లు, జిల్లాలకు సంబంధించి ఎక్కువగా నష్టపోయినటువంటి జిల్లాలకు సంబంధించి సుమారు ఒక 15,000 కోట్లు డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంత నష్టం జరిగిందనే దానిపైన ఒక అంచనాకు వచ్చి వాటిని కలిసిన సందర్భంలో అన్నిటికి సంబంధించినటువంటి ఇటు అలాగే